పేరు శివకృష్ణ. మేము మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీ నుండి వచ్చాము. ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క సమయంలో ఈ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పటికి చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా వస్తాము. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మన సమ్మక్క సారక్క ఉండడం వల్ల ఈ ఎక్కువ జనాలు ఉండడము ఇది ఫస్ట్ టైము నా లైఫ్లో ఇంత జనాలు చూడడము. ఎప్పుడు వచ్చినా కూడా ముందస్తుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళం ఫ్రీగా. కానీ జనాభాకు తగ్గట్టుగా రద్దీకి తగ్గట్టుగా ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మన తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి అంతే శ్రద్ధలతోని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. గతంలో గత ప్రభుత్వం దేవాలయాన్ని విస్మరించింది, కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకుంటారు. హోప్స్ కంపల్సరీగా పట్టించుకుంటేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటేనే ఆ దేవుణ్ణి ప్రశాంతంగా చూడడానికి వీలవుతుంది. భక్తి శ్రద్ధలతో కూడా మనం ఎప్పుడు వచ్చినా కూడా అరే మనకు భగవంతుడు టైంకి కనబడుతున్నాడు, తొందరగా కనబడుతున్నాడు అనేది ఉంటుంది. ఇప్పుడు తిరుపతి పోయే దర్శనం కన్నా 3 గంటల కానీ ఇప్పుడు 4 గంటలు అవుతుంది ఈ మన రాజరాజేశ్వరిని దర్శనం చేసుకోవాలంటే. చూడండి ఎంత ఎక్కువ టైం పట్టింది. మొన్ననే పోయొచ్చాము డిసెంబర్లోనే. ఒక సిస్టమాటిక్గా ఉంది అక్కడ. ఇక్కడ కూడా ఏ టైంలో రద్దీ ఎక్కువ ఉంటుందో వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో కొంచెం సిస్టమాటిక్గా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటాను. నమస్తే, ఎక్కడి నుండి వచ్చిర్రా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి, కుకట్పల్లి హైదరాబాద్. దైవ దర్శనం గురించి వచ్చినాము. బాగా రష్ ఎక్కువ ఉన్నదండి, అసలు చాలా ఎక్కువగా ఉన్నది రష్. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకో గంటన్నర టైం పడుతున్నట్టున్నది. ఇంకా కొంచెం ఫెసిలిటీస్ బాగుంటే బెటర్గా ఉంటుండే, తొందర దర్శనం ఎక్కువ ఉంటే బెటర్గా ఉంటుండే. అంటే ఎటువంటి సౌకర్యాలు? అంటే ఎటువంటి సౌకర్యం అంటే జనాలు ఎక్కువైపోయిన వల్ల లోపల నుంచి క్యూ ఇంకా లోపల అట్లనే ఆపేసేసినారు. లోపల క్యూ ఇంకా బయటకు మేము 1/2 అవర్ 45 మినిట్స్ నుంచి ఇట్లనే వెయిట్ చేస్తున్నాం. చిన్నపిల్లలతో వెయిట్ చేస్తున్నాము. లోపల ఉన్న వాళ్ళు తొందర పంపించేసి దర్శనం చేసేసి పంపిస్తుంటే బెటర్గా ఉంటే బాగుంటుంది. మార్నింగ్ 6 o'clock వచ్చినాం. 6 నుండి ఇప్పటి వరకు ఇంకా దర్శనం కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళని వీళ్ళని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మేము చిన్నపిల్లలు ఉన్నారని విఐపి దర్శనం కోసం అని వచ్చినా కానీ ఈ 6 hours 7 hours అవుతుంది. ఇప్పటి వరకు దర్శనం లేదు, ఏది లేదు. మా అత్తయ్యకు హెల్త్ కండిషన్ బాగాలేదు. ఆవిడ కూడా ఇదే ఏం తినకుండా ఇక్కడ లైన్లల్లో ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేషెంట్స్కే కానీ ముసలి వాళ్ళకు పిల్లలకు కొంచెం చూసి సౌకర్యాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. చాలా టైం పడుతుంది, వసతులు సరిగా లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకొన్ని వసతులు సిబ్బందిని వేస్తే బాగుండు దర్శనానికి. ఈ స్పెషల్ డేలో హాలిడేస్లల్లో పబ్లిక్ బాగా వస్తారు కదా, సిబ్బందిని పెంచి ఇంకా అంటే వసతులు ఎక్కువ ఏర్పాటు చేస్తే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. బాగుంటాయి. వృద్ధులకు చిన్నపిల్లల తల్లిదండ్రులు సపరేట్ లైన్ పెట్టాలి. చిన్నపిల్లలకు వృద్ధులకు వాళ్ళకు సపరేట్ లైన్ పెడితే బాగుండు. అందరినీ ఇదే లైన్లో పంపిస్తాను. అదొకటి మార్పు చేయాలని ఈవో గారిని కోరుతున్నాను. చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే ఇందాక లైన్లో ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ ఉండే, ఇట్లా ఆపుతూ ఎంతసేపు ఆపడం చాలా కష్టం. ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది. వాష్రూమ్ వచ్చే వాళ్ళు ఉంటారు, చెప్పుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది. మధ్యలో చాలాసేపు అయిపోయింది. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. 3 hours అయిపోయింది. నేను వచ్చేది మల్కాజిగిరి నుంచి వచ్చాను, హైదరాబాద్. చాలా ఇబ్బంది అండి, చూసుకోవాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళకి పరిస్థితులు తెలుసు కదా, వాళ్ళు చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఇట్లా పెట్టేసి డోర్లు క్లోజ్ చేస్తాంటే తప్పది. చాలా అదొకటి చూసుకోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చినాం, దగ్గర ఇప్పుడు 3 గంటలు అవుతుంది లైన్ నిలబడి. అక్కడికి వెళ్ళి పోయినా కానీ అక్కడ మళ్ళీ 100 రూపాయల దర్శనం, ఇక్కడికి వస్తే మళ్ళీ 40 minutes అని అక్కడ దర్శనంకి లైన్ ఆపేసినారు. సపరేట్ లైన్ పెడితే మంచిగా ఉంటుంది. అక్కడ ముసలోళ్ళకి కూడా ఇప్పుడు నడవరాని వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మస్తు. అవి సపరేట్ లైన్ పెడితే ఇట్లాంటి టైంలో కదా, ఇప్పుడు సమ్మక్క జాతర ఉన్నాయి కదా, అందరు వస్తారు కదా, దానివల్ల కొంచెం ఏమైనా సపరేట్ ఏమైనా పెడితే వాళ్ళకి మంచిగా ఉంటుంది.